సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొకసారి మా జీవితాలలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినం మేము పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక అంశంను పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యములు తండ్రి ఉన్నట్టుగా మేమందరం గ్రహించి నీ చిత్తానుసారంగా ఈ భూమి మీద తండ్రి మేము జీవించే కృపాభాగ్యం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఎంతో గొప్పదైన శ్రేష్టమైన రక్షణను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంకా తండ్రి, ఈ సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించి నీ యొక్క రాజ్యంలో అనేకులను ప్రవేశపెట్టే కృపాభాగ్యంను మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం పేరేంటి అని మనం ఆలోచిస్తే, ధనవంతుడు లాజరు అనే సందర్భము పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. ఆ సందర్భము అది కథ కాదు, అది ఒక యథార్థ గాథ అన్న విషయాన్ని మనం ఈ రోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అదొక కథ అని కొంతమంది అనుకుంటున్నారు, లేదు అదొక ఉపమానం అని కూడా చాలా మంది దాన్ని భావిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ ధనవంతుడు మరియు లాజరును గూర్చిన సందర్భము యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఆ సంఘటన అనేది ఒక యథార్థమైన సంఘటన. ఎలా యథార్థమైన సంఘటన అన్న విషయాన్ని మనం ఈ రోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, దీనిని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, క్రైస్తవ సమాజంలో చాలా మంది దీన్ని, కొంతమంది ఏమో కథ అని అనేక ప్రసంగాలు చేశారు, ఇంకో కొంతమంది ఏమో దీన్ని ఉపమానం అని కూడా ప్రసంగాలు చేసేసిన పరిస్థితులు మనకు అనేకంగా కనబడుతున్నాయి. అయితే అసలు ఈ సందర్భం ఏంటి? కథనా, ఉపమానమా, లేక నిజంగా చరిత్రలో జరిగిన ఒక సంఘటన అనే ఆ విషయాన్ని మనం ఈరోజు లేఖనాధారాలతో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే నేడు ప్రకటించేవారు లేఖనాధారాలతో పని లేదు వాళ్ళకి. అంటే ఊహించి వారికి ఏదనిపిస్తే అది ప్రకటించేసే పరిస్థితులే మనకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఒక సేవకుడు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నాడు అని అంటే పరిశోధన, పరిశీలన లేకుండా ఏదో ఒక విషయాన్ని తమకిష్టం వచ్చింది చెప్పేసే విధంగానే మనకు చాలా రకాలుగా మనకు బోధలు కనబడుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని పౌలు గారు కానీ అపోస్తలులు కానీ ప్రకటించారు. అదే విధంగా నేటి కాలంలో మన బోధ కూడా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ సంగతి కథ కాదు, ఉపమానం కూడా కాదు, అదొక యథార్థ గాథ అని మనము గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భం మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వచనాల మధ్యలో ఈ యొక్క సందర్భం మనకు కనబడుతుంది. మొదట మనము ఆ సందర్భాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నేను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము,
వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను అని ఈ సందర్భము మనకు లూకాసు వార్తలో కనబడుతుంది 19 నుంచి 31 వచనాలు. అయితే ఇంతవరకు మనం చదివిన వచనాల ద్వారా మనకి ఏమర్థమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. అతడు ఊదారంగు వస్త్రములు, సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము సుఖించుచూ ఉన్నాడు అని కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న ఇంకొక విషయం మనకు కనబడుతుంది. అలాగే లాజర్ అనే దరిద్రుడు ఉన్నాడు. వాడెక్కడున్నాడు అంటే ధనవంతుని ఇంటి వాకిట పడి ఏం చేస్తా ఉన్నాడు, అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలను తింటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అతడు శరీరం అంతా కురుపులతో నిండిపోయి ఉంది, కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతూ ఉన్నట్టుగా కూడా మనకు ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా, వారికి దేవుడు నియమించిన సమయం వచ్చింది, వారు చనిపోయారు. ఆ ఇద్దరిలో ఆ దరిద్రుడైన లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడితే, ఆ ధనవంతుడేమో పాతాళ లోకములోని అగ్ని జ్వాలలలో బాధపడుతూ ఉన్న సందర్భం కూడా మనకు కనబడుతుంది. అయితే ఈ ధనవంతుడు ఉన్న స్థలము నుండి అతనికి ఎవరు కనబడుతున్నారు అని మనం ఆలోచిస్తే, ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఆయనకు అబ్రహాము మరియు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు అతనికి కనబడుతూ ఉన్నారు. అప్పుడు అబ్రహాంతో ధనవంతుడు ఏమంటున్నాడు, ఒక మొర పెట్టుకుంటున్నాడు, ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుము అంటున్నాడు. అంటే ఒక అర్జీ పెట్టుకుంటున్నాడు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు. ఇక్కడ నేను ఎంతో బాధపడిపోతూ ఉన్నాను, అగ్ని జ్వాలల్లో యాతన పడుచూ ఉన్నాను, కాబట్టి ఆ లాజరుని తీసుకొచ్చి ఆ వేలిని నీటిలో ముంచి నాకు కొన్ని ఆ వేలితో ఉన్న ఒక చిటికెన వేలితో వచ్చే ఒక బొట్టు అయినా సరే నీళ్లు నాకు పంపించు అని అడుగుతున్న సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు లాజరును ఇక్కడికి పంపము, ఎందుకంటే నేను ఇక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకు అబ్రహాము గారు ఆ ధనవంతునితో ఏం చెబుతున్నారు అని అంటే, నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, అలాగే లాజరేమో కష్టాన్ని అనుభవించాడు, ఇప్పుడైతే లాజర్ ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు అక్కడ యాతన పడుచున్నావు అని చెబుతున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకే స్థలానికి వెళ్ళలేదు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వేరు స్థలాలలో వీళ్ళిద్దరు ఉన్నారు. ధనవంతుడేమో పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకానికి వెళ్ళిన ధనవంతునికి కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము గారు కనబడుతున్నారు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కూడా కనబడుతున్నారు. వీరిద్దరి మధ్య ఒక మహా అగాధము అనేది అడ్డుగా ఉంది అని కూడా మనకు ఇక్కడ ఉన్న వచనాలను బట్టి అర్థమవుతుంది. అయితే ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతూ ఉన్నారు, ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు అని కూడా మనకు ఆ లేఖనాలను బట్టి అర్థమవుతుంది. కానీ అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి వెళ్ళే అవకాశం మాత్రం అక్కడ లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆ రెండు ప్రదేశాలను వేరు చేస్తూ ఏముంది అక్కడ అంటే ఒక మహా అగాధము కనబడుతూ. కాబట్టి ఆ రెండు స్థలాలు, పాతాళ లోకంలో ఉన్న ఆ రెండు స్థలాలు, ఒకటేమో నెమ్మది పొందు స్థలము అని తెలియజేయబడుతూ ఉంది, ఇంకొకటేమో యాతన పడే స్థలము లేదా వేదనకరమైన స్థలము అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ధనవంతుడు అబ్రహామును వేడుకుంటూ ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, ఒక చిటికెన వేలును నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును ఇక్కడికి పంపుము అని అబ్రహాముతో ఆ ధనవంతుడు వేడుకుంటూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ మా యొద్ద నుండి మీ యొద్దకు, మీ యొద్ద నుండి మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మహా అగాధం ఉంచబడి ఉన్నది అని అక్కడ అబ్రహాము గారు ధనవంతునితో చెబుతూ ఉన్న పరిస్థితి కూడా మనకు అర్థమవుతోంది. అంటే ఇవన్నీ విన్న తర్వాత ధనవంతునికి ఏమర్థమైంది అనంటే, ఒక్క నీటి బొట్టు కూడా నాలుకను చల్లార్చడానికి దొరకని స్థలములో నేనున్నాను అన్న విషయము ధనవంతునికి అర్థమైపోయింది. అప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడంటే, నేనైతే ఈ బాధ నుండి తప్పించుకోలేను కానీ ఆ విషయం నాకు అర్థమైపోయింది. అయితే నాకు 5 సహోదరులు భూమి మీద జీవించి ఉన్నారు. అయితే
వారు కూడా వారి క్రియలను బట్టి ఎక్కడికి వచ్చేస్తారు, ఇక్కడికే వచ్చేస్తారు అన్న విషయం కూడా నాకు అర్థమైపోతూ ఉంది. కనుక వారిక్కడికి రాకుండా ఉండాలంటే ఆ లాజరును నా తండ్రి ఇంటికి పంపించు అని అబ్రహాము గారితో ఈ ధనవంతుడు మొరపెట్టుకుంటూ ఉంటున్న ఒక సందర్భము, లేదా వేడుకుంటూ ఉన్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకు లాజరును భూమి మీదకి పంపించమంటున్నాడు అనంటే, ఇక్కడ అగ్ని జ్వాలలలో యాతన పడుచు ఉన్న ధనవంతుని యొక్క పరిస్థితిని గూర్చి వారి సహోదరులకు లాజరు సాక్ష్యం ఇస్తాడు అని ఆయనను పంపిస్తున్నాడు. ఏ సాక్ష్యము ఇవ్వడానికి అనంటే, మీ అన్న బ్రతికి ఉన్నప్పుడు ఇక్కడ బాగానే సుఖంగా జీవించాడు, కానీ చనిపోయిన తర్వాత మాత్రము ఆయన పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అగ్ని జ్వాలలలో యాతన పడుచు ఉన్నాడు, ఆయన నాకు కనబడుతూ ఉన్నాడు, నేను ఆయన్ని చూస్తూ ఉన్నాను, కానీ అక్కడి నుంచి ఇక్కడికి నేనున్న స్థలము నుండి మీ అన్న ఉన్న స్థలానికి వెళ్ళి వచ్చే పరిస్థితులు మాత్రము లేవు. భూమి మీద ఉన్నప్పుడే మారు మనస్సు పొంది దేవుని పట్ల భక్తి కలిగి ఉండి జీవిస్తేనే తప్ప పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళలేరు అని ఆ లాజరు వెళ్ళి వారికి సాక్ష్యం గనక ఇస్తే వారు మార్పు పొందే అవకాశం ఉంది. కనుక లాజరును పంపించు అని అబ్రహాము గారితో ఇక్కడ ధనవంతుడు వేడుకుంటూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ అబ్రహాము గారు ఏం చెప్తున్నాడు ధనవంతునితో అంటే, మీరైతే చనిపోయి మీ క్రియలను బట్టి చేరవలసిన స్థలాలకు చేరిపోయారు, అయితే ఇప్పుడు భూమి మీద దేవుని పరిచర్య చేస్తూ ఉన్నవారు ఉన్నారు. మీ సహోదరులు వారి మాట విని ఆ ప్రకారంగా బ్రతికితే వారి వేదనకరమైన స్థలానికి రాకుండా నెమ్మది పొందే స్థలానికి వెళతారు అని చెబుతున్నాడు తప్ప ఇక్కడి నుంచి కూడా ఒక మనిషిని భూమి మీదకి పంపే అవకాశం కూడా లేదు అని ఖరాఖండిగా అబ్రహాము గారు ధనవంతుడితో చెబుతూ ఉన్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతకీ ధనవంతుడు మరియు లాజరు చనిపోయిన ఆ కాలంలో భూమి మీద పరిచర్య చేస్తున్నది ఎవరు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూస్తే, మోషేయు ప్రవక్తలు కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఆ కాలంలో భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారు ఏవైతే దేవుని మాటలను ప్రకటిస్తూ ఉన్నారో ఆ మాట వింటే సరిపోతుంది, అప్పుడు నీ ఉండే స్థలానికి నీ సహోదరులు రాకుండా ఆ అగ్ని జ్వాలల నుండి తప్పించుకునే అవకాశం ఉంది అని అబ్రహాము గారు ధనవంతుడితో చెప్తున్న ఆ పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకు ధనవంతుడు ఏమంటున్నాడంటే, అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు ఎన్నోసార్లు బుద్ధి చెప్పారు కానీ నేను వినలేదు. అదే విధంగా నా సహోదరులు కూడా వినే పరిస్థితి లేదు, కాబట్టి నువ్వు ఏం చేయాలి, లాజరును పంపితేనే వాళ్ళు వింటారు. ఎందుకంటే లాజరు మా ఇంటి ముందే ఎప్పుడు పడి ఉండేవాడు, కురుపులతో నిండి ఉండేవాడు, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకేవి, మా బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలను తింటూ ఆ లాజరు అక్కడే ఉండేవాడు. గనుక ఆ లాజరును చూస్తే ఆ లాజర్ ఇచ్చే ఆ సాక్ష్యానికి వారు మారు మనసు పొందే అవకాశం ఉంది అని ఇక్కడ వేడుకుంటూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. లూకాసు వార్త 16:30లో అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అంటే మృతులలో నుండి వెళితేనే, ఇక్కడ ఉన్న సంగతిని చూసి వెళ్ళి వాళ్ళు చెప్తేనే వింటారు తప్ప భూమి మీద జీవించి ఉన్న వారు చెబితే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు అని ఇక్కడ ధనవంతుడు వారి సహోదరులను కూర్చిన ఒక సాక్ష్యం మనకు కనబడుతుంది. లాజరును ఎందుకు పిలిపించాలి, ఎందుకు అక్కడికి పంపించాలి అని ఆ ధనవంతుడు వేడుకుంటున్నాడు అని అంటే, లాజర్ అయితే వారికి మంచిగా పరిచయం ఉన్న వ్యక్తి కనుక రోజు ప్రతి దినము ఆ లాజరును చూస్తూ వాళ్ళు ఉండేవారు కనుక లాజర్ అయితేనే వింటారు అని ఒక విషయాన్ని అబ్రహాము గారితో ధనవంతుడు చెబుతున్న పరిస్థితి. అందుకే మోషే ధనవంతునికి ఇచ్చిన సమాధానం కూడా ఏంటి అనంటే, లేదు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, మోషేయు ప్రవక్తలను భూమి మీద ఉన్నారు కనుక వారి మాటలను వారు వింటే వారు మారు మనసు పొందుతారు, కానీ మృతులలో నుండి ఒకడు లేచినా సరే వారు లేచి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన వారు నమ్మరు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. వీటన్నింటినీ మనం పరిశీలన చేస్తే ధనవంతుడు మరియు లాజరు అనే ఈ సందర్భము యథార్థ సంఘటన అని మనం గ్రహించాలి. ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు సందర్భాన్ని చెబుతున్న విధానాన్ని గనక మనం గమనించినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. అంటే గతములో
ధనవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అనగనగా ఒక ధనవంతుడు అని చెప్పట్లేదు. ఒకవేళ అది కథ అయితే అనగనగా ఒక ధనవంతుడు ఉండేను అని చెప్తారు. కానీ ఇక్కడ ఒక ధనవంతుడు ఉండేను అంటున్నాడు అంటే గతంలో జరిగిన విషయాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ తెలియజేస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. అలాగే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అంటున్నాడు. అంటే వారు ఉన్నారు కనుకనే ఉండేను అని చెప్తున్నాడు తప్ప లేని వారిని ఉండెను అని యేసుక్రీస్తు వారు చెప్పే అవకాశం ఉందా అంటే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే గత కాలములో చరిత్రలో ఒక సంఘటన జరిగిన ఒక సంఘటనను యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అతడు పాతాళ లోకములో బాధపడుచూ ఉండెను అంటున్నాడు. అలాగే లాజరు కూడా చనిపోయి పాతి పెట్టబడి అబ్రహాం రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడెను అని కూడా చెబుతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే జరిగిపోయిన సంగతులను గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ధనవంతుడు పాతాళ లోకములో అగ్ని జ్వాలలలో యాతన పడుతున్న ఆ సమయంలో ఆ కాలంలో భూమి మీద ఎవరున్నారని చెబుతున్నాడు ఆ ధనవంతుడు అని అంటే 5 సహోదరులు ఎక్కడున్నారు? భూమి మీద జీవించే ఉన్నారు అని చెబుతూ ఉన్న ఆ సందర్భాన్ని కూడా లూకాసు వార్త 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వాడిని పంపవలేనని నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ధనవంతుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్న ఆ కాలంలో భూమి మీద ఎవరున్నారంటే అతనికి 5 సహోదరులు ఉన్నారు, వారు భూమి మీదనే జీవించి ఉన్నారు అన్న ఇంకొక విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ధనవంతుడు లాజరు అనే సందర్భం నిజంగా జరిగిన సంగతే అని చెప్పడానికి ఈ విషయాలు చాలా చక్కగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఆ ధనవంతుడు పాతాళ లోకములో అగ్ని జ్వాలలలో యాతన పడుతున్న కాలములో భూమి మీద ఎవరు పరిచర్య చేస్తూ ఉన్నారు అనంటే మోషేయు ప్రవక్తలను పరిచర్య చేస్తూ ఉన్నారని అబ్రహాం గారు చెబుతూ ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి ఈ సందర్భము ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచిస్తే మోషే గారి కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదే విషయాన్ని లూకాసు వార్త 16వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారు మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను వారు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అంటే అప్పటికే ఎవరున్నారు భూమి మీద అంటే మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే సరిపోతుంది. వారి మాటలే వినకపోతే ఒకడు మృతులలో నుండి వెళ్ళి చెప్పినా కూడా వారు వినరు అని ఇక్కడ అబ్రహాము గారు సాక్షిస్తూ ఉన్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ధనవంతుడు పాతాళ లోకములో బాధపడుతూ ఉన్న ఆ కాలములో భూమి మీద ఆ ధనవంతునికి 5 సహోదరులు ఉన్నారు అని ఒక విషయము ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. అదే విధంగా మోషే మరియు ప్రవక్తలు పరిచర్య చేస్తూ ఉన్నారు అన్న ఇంకొక విషయం కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే ధనవంతుడు లాజరు చనిపోయిన కాలము ఏ కాలము అంటే మోషే మరియు ప్రవక్తలు భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్న కాలములో ఈ సంఘటన జరిగింది. ఇది ఒక యథార్థమైన సంఘటన, నిజముగా జరిగిన సంఘటన అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇది జరిగిన సంగతి అని తెలియడానికి మనము 3 సంగతులను పరిశీలించాం. యేసుక్రీస్తు చెప్పిన విధానాన్ని మనము ఆలోచన చేశాం. ఆయన ఒక ధనవంతుడు ఉండెను అంటున్నాడు, లాజరు ఉండెను అంటున్నాడు, ఒక దరిద్రుడు ఉండెను అంటున్నాడు. వారు భూమి మీద చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళారు. ఒక ఆయనేమో అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు వెళితే ఇంకొక ఆయనేమో అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాడు అని యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తే ఇది యథార్థ కాదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. రెండో విషయము, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళ లోకంలో బాధపడుతున్న ఆ సమయంలో అతనికి 5 సహోదరులు భూమి మీద జీవించి ఉన్నారు అన్న ఈ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇది జరిగిన ఒక సంగతి అన్న విషయం తెలియజేస్తుంది. మూడవ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఈ ధనవంతుడు చనిపోయి పాతాళ లోకంలోని అగ్నిజ్వాలల్లో బాధపడుతున్న ఆ కాలంలో భూమి మీద మోషే మరియు ప్రవక్తలు పరిచర్య చేస్తూ ఉన్నారు. అంటే మోషే మరియు ప్రవక్తలు పరిచర్య చేస్తున్న కాలంలో ఈ సంఘటన అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు క్రీస్తుకు పూర్వము జరిగిన ఒక సంగతిని
వారికి తెలియజేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇది యథార్థ గాథే గాని కథ కాదు, ఉపమానము కూడా కాదు అన్న విషయాన్ని మనము గమనించు వారమైనా. ఇప్పటికీ కూడా చాలా మంది ధనవంతుడు లాజరు అనే ఈ సందర్భం ఒక కథ అని చెప్పేవారు ఉన్నారు, ఒక ఉపమానం అని కూడా చెప్పేవారు ఉన్నారు. ఒకవేళ తెలియనప్పుడు చెబితే చెప్పారు కానీ లేఖనాలను పరిశీలన చేసిన తర్వాత కూడా ఒకవేళ అది కథే ఉపమానమే అని గనక చెబితే అది వాక్యాన్ని కలిపి చెరిపిన వారుగా వారు తీర్పు తీర్చబడతారు అన్న విషయాన్ని గమనించాలి మొదట. కాబట్టి ఏదైనా ఒక సంగతిని మనం ఆలోచిస్తున్నాము అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము అని అంటే అది ఒక లేఖనము ఇంకొక లేఖనంతో సరిపోతేనే అది దాన్ని మనము తెలియజేయాలి తప్ప ఏదో మన ఊహను తీసుకెళ్లి ఆ వాక్యంలో జొప్పించి మన అభిప్రాయాన్ని తీసుకెళ్లి ఆ వాక్యం మీద రుద్ది వాక్యాన్ని కలిపి చెరిపే ప్రయత్నం మాత్రం చేయకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే మోషే కాలంలో జరిగిన ఈ సంఘటనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఇక్కడ ధనవంతుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆయన సన్నపునార వస్త్రములు ధరించుకుంటూ ఉన్నాడు, ప్రతిదినము సుఖించుచూ ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు అని మనం చూస్తే పాతాళ లోకములో ఉన్న అగ్నిజ్వాలల్లో యాతన పడుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ దరిద్రుడేమో భూమి మీద జీవించుచూ ఉన్న ఆ కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే శరీరం అంతా కురుపులతో నిండిపోయి ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలను తింటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ తర్వాత దరిద్రుడు చనిపోయి అతడు కూడా పాతాళ లోకంలో ఉన్న నెమ్మది పొందు స్థలానికి వెళ్లి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థం. ధనవంతుడేమో యాతనకరమైన స్థలానికి లేక వేదనకరమైన స్థలానికి వెళితే లాజరు నెమ్మది పొందు స్థలములో ఉన్నాడు, నెమ్మది పొందుతూ ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. వీటన్నింటినీ మనం పరిశీలన చేస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే మన దగ్గరున్న ధనాన్ని బట్టి మనకు రక్షణ అనేది రాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గనుకనే ఆ కాలములో ఉన్న ధనవంతులైన వారు దీనిని జ్ఞాపకము చేసుకుని మార్పు చెందే ఒక అవకాశము కోసమే యేసుక్రీస్తు వారి విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్న ఈ సందర్భాన్ని మనం గమనించాలి. అంటే ధనమున్నా లేకున్నా ఎవరైతే దేవుని నీతిని జరిగిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు, నెమ్మది పొందే స్థలానికి వెళతారు. దేవుని చేత నీతిమంతులుగా ఎవరైతే ఎంచబడతారో వారు నిత్య జీవానికి వారసులు, వారు నిత్య జీవాన్ని పొందడానికి అర్హులు అన్న విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను అంటున్నాడు. అంటే ధనము నాకుంది కనుక నేనేమైనా చేయగలను, నాకు ధనంతో కొనేయగలను అనుకుంటే ఆ ధనమును ఒకవేళ మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి అతిశయిస్తే అది ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఆ ధనము చెడిపోయేదిగా ఉంది అని చెప్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చూస్తే, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి అంటున్నాడు. అంటే మనం సంపాదించిన ధనముతో కొన్న ఆ బంగారము వెండిని మనం ఎప్పుడైతే దాచుకుంటామో ఆ దాచుకున్న వాటి మీద పట్టిన తుప్పు కూడా ఏం చేస్తుంది అంటే మన ప్రవర్తనను గూర్చిన సాక్ష్యాన్ని దేవుని ఎదుట ఇస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధనము సంపాదించడమే అతి ప్రాముఖ్యమైనదిగా ఎంచుకునే వారికి, దేవుని నీతిని ఎరగని వారికి, తమ స్వనీతిని స్థాపించాలనే కోరిక గల వారికి ఏమొస్తుంది అంటే ఉపద్రవం వస్తుంది. వారు సంపాదించిన వస్తువుల మీద ఉన్న తుప్పు వారి మీద సాక్ష్యము పలుకుతుంది అన్న విషయము ఇక్కడ యాకోబు పత్రిక ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ధనం ఉంటే చాలు, నాకు అన్నీ అవే సమకూర్చబడతాయి అనుకునే వారికి తెలియాల్సింది ఏంటంటే ఉగ్రత దినాన ధనము అక్కరకు రాదు అని కూడా మనకు లేఖనం తెలియజేస్తూ ఉన్న పరిస్థితి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. మరణము నుండి రక్షించేది ఏంటి అంటే నీతి రక్షిస్తుంది తప్ప ధనము ఉగ్రత నుండి తప్పించే పరిస్థితి లేదు.
ధనము ద్వారా రక్షణ అనేది రాదు అన్న విషయము మనం ఇక్కడ గమనించేవారమైనా. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే పాతాళ లోకములో బాధపడుతున్న ధనవంతుని జీవితంలో భూమి మీద ఎలా ఉన్నాడు ఆయన అంటే బహుగా సుఖించుచూ ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితిని మనం చూస్తే అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్న పరిస్థితి. చిటికెన వేలును నీటిలో ముంచి ఒక చుక్క అయినా సరే నీళ్లు దొరికితే బాగుండును అన్న అలాంటి పరిస్థితుల్లో అక్కడ అగ్ని జ్వాలల్లో ఆ ధనవంతుడు కనబడుతున్నాడు. కాబట్టి నేటి కాలంలో కూడా ఈ ధనవంతుని లాంటి స్వభావం ఉన్నవారు ఉన్నారా అంటే ఉండే ఉంటారు. వారు ఏమనుకుంటారంటే ధనం ఉంటే ఏదైనా దక్కించుకోగలం అనుకుంటారు. కానీ అశాశ్వతమైనవన్నీ ధనముతో సంపాదించవచ్చు, కానీ శాశ్వతమైన నిత్య జీవాన్ని ధనంతో సంపాదించలేము అన్న విషయాన్ని మనము గమనించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటిరి అంటున్నాడు. అంటే వదదినమందు అంటే మన మరణ దినము వరకు కూడా మనము భోగాసక్తులమై ఉండి సుఖ సంతోషాలతోనే ఉంటూ దేవుణ్ణి మరిచిపోయి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి గనక జీవిస్తే అది ఎలా ఉంటుంది అనంటే మనల్ని అగ్ని జ్వాలలోనికి నెట్టేసేదిగా ధనము ఉంటుంది తప్ప మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్లేదిగా ఉండదు. కాబట్టి వధ దినమందు తమ హృదయములను పోషించుకునేవారుగా ధనవంతులు కనబడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను అంటున్నాడు. అంటే కలిమి విస్తరిస్తే ఈ లోకంలో ఉన్నది ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ జీవమును మాత్రము సంపాదించుకోలేని పరిస్థితి, నిత్య జీవాన్ని పొందలేని పరిస్థితి ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ధనం ఎంత సంపాదించినా కూడా అది నిత్య జీవాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటున్నాడు. అంటే ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. ఈ ధనము ద్వారా మనం ఏం చేయాలంటే దేవుని కృపను పొందుకునే వారముగా ఉండాలి. ఈ ధనాన్ని దేవుని పనిలో ఖర్చు పెట్టు వారముగా ఉండాలి. కాబట్టి తన ప్రాణము రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును, దాని కొరకు తన ప్రాణమును పెట్టువాడు తన ప్రాణమును రక్షించుకొనును అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన రాజ్య నివాసులను గాను చేస్తాడు. కాబట్టి ధనమే అన్నింటికి మూలము అనే విధంగా ఉండకూడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అదే జరిగింది ధనవంతుడు లాజరు సందర్భంలో. బహుగా ధనాన్ని కలిగిన ధనవంతుడేమో చనిపోయిన తర్వాత అగ్నిజ్వాలలోనికి వెళితే ఏమీ లేని, తినటానికి తిండి కూడా లేని ఆ లాజరు, దరిద్రుడైన ఆ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. అంటే ధనము అనేది ఏమి ఇవ్వదు అని అంటే నిత్య జీవాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమైంది. అదేవిధంగా పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అంటున్నారు. అంటే కేవలము దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే, మనము సంపాదించిన దానిలో దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉంటే అలాంటి వారు ఎలాంటి పరిస్థితిని పొందుకుంటారు అని అంటే సమస్తము కలిగిన వారుగా వారు ఉంటారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాం. భాగ్యవంతులుగా చేస్తాడు దేవుడు ఎవరిని? దరిద్రులను విశ్వాస విషయంలో, ఈ లోకములో ఉన్న దరిద్రులను విశ్వాస విషయంలో భాగ్యవంతులనుగా దేవుడు తీర్పు తీరుస్తున్న ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఈ లోకంలో ఏ ధనాన్ని సంపాదించుకోవాలంటే సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ధనము కలిగి ఉండటం ఏమైనా పాపమా
లేక నేరమా అనే ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ధనము కలిగి ఉండటం పాపము కాదు, నేరము కాదు, కానీ కలిగిన ధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోవటమే నేరము మరియు పాపము అన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము అంటున్నారు. అంటే రాబోవు కాలమునకు పునాది వేసుకుని వారముగా ఉండాలి, కానీ ఈ లోకములోనే మనము అనేక ధనాన్ని సంపాదించుకున్న వారముగా ఉంటే అది ఎంత మాత్రము కూడా నిత్య జీవాన్ని ఇవ్వదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఔదార్యము గలవారమై ఉండాలి అంటున్నాడు, సత్క్రియలు అనే ధనాన్ని గలవారమై ఉండాలి అంటున్నాడు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ధనము అనేది శ్రేష్టమైనది, స్థిరమైనది కాదు. ఈ లోకములోనికి ఏమీ తెలియదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేము అని కూడా వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్న ఒక పరిస్థితి కనబడుతుంది. మరి ఎలా ఉండాలి అని అంటే, అన్నవస్త్రములు గలవారమై ఈ లోకములో జీవించాలి. మనం ఆలోచిస్తే దొంగలు కూడా ఎక్కడ దొంగతనం చేస్తారంటే, అత్యధికమైన ధనం ఉన్న వారి యొద్దనే దొంగతనం చేస్తారు తప్ప ఒక పూరి గుడిసెలో ఉన్న వారి దగ్గరకు వచ్చి ఏమైనా దొంగతనం చేస్తారా అంటే వాడికి కూడా తెలుసు ఆ పూరి గుడిసెలో ఏముంటుంది. కాబట్టి ఎలా మన ధనాన్ని మనము ఉపయోగించాలో తెలిసి దేవుని యందు భయభక్తులు గలవారమై ఆత్మల కొరకు ధనమును ఖర్చు పెట్టు వారముగా ఉండాలి. అప్పుడే మన ధనము మనకేమిస్తుంది అనంటే నిత్య జీవాన్ని దయచేసే ఒక పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి అంటున్నాడు. అంటే స్థిరమైనది మరియు శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు ఆస్తి కోల్పోయినా కూడా సంతోషపడేవారు ఎవరైతే ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందువారు. కాబట్టి మనకు కలిగి ఉన్న ధనము దేని కొరకు సంపాదించాలంటే దేవుని కొరకు సంపాదించాలి. అందుకనే తమ కొరకు ధనవంతులు కాక దేవుని కొరకు ధనవంతులుగా ఉండాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెబుతున్న ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకొందును, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంటున్నాడు. అంటే మన ధనాన్ని దేని కొరకు మనము వ్యయపరచాలి, ఖర్చు పెట్టాలంటే ఆత్మల సంపాదనకు ఖర్చు పెట్టాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూస్తే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. అంటే మంచి పోరాటము పోరాడు వారుగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ప్రాణార్పణముగా పోయబడు వారముగా ఉంటే అప్పుడు మంచి పోరాటము పోరాడు వారుగా ఉంటాం. విశ్వాసమును ఎప్పుడు కాపాడుకుంటాము అనంటే మనకున్నదంతా కూడా దేవుని పనిలో ఎప్పుడైతే మనము ఖర్చు పెడతామో అప్పుడు మనము మన విశ్వాసమును కాపాడుకుని వారంగా ఉంటాము. అప్పుడు మనకు నీతి కిరీటం అనేది దొరుకుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూస్తే, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును అంటున్నాడు. అంటే పౌలు గారు కానివ్వండి, ఆ కాలంలో ఉన్న అపోస్తలులు కానివ్వండి, ఇలాంటి ఒక మనసునే కలిగి ఉన్నారు, ఇలాంటి ఒక జీవితాలనే కలిగి ఉన్నారు. అలాంటి వారు నేటి కాలంలో చాలా తక్కువ మంది మనకు కనబడుతుంటారు. కాబట్టి ధనము కొరకు ప్రయాసపడకూడదు, ఎందుకంటే అది అస్థిరమైనది. ఆ ధనము కొరకు ప్రయాస పడ్డాడు కనుకనే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకములో ఉన్న అగ్ని జ్వాలలలో బాధపడుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడు. కాబట్టి పాతాళంలో ఉన్న అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే నీతిని సంపాదించుకున్న వారముగా మనం ఉండాలి, అంతేగాని ధనాన్ని సంపాదించుకున్న వారముగా ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి.
యాకోబు పత్రిక 5:9 కూడా మనం చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కనుక మన ఏదో సమయం కూడా కొంచెమే ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. సనుగుకునే పరిస్థితులు ఉండకూడదు. సహోదరులను ప్రేమించు వారిగా ఉండాలి అన్న విషయము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 3:13-15 కూడా మనం చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లును నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అంటే మన జీవితంలో ఉన్న చివరి దినము వరకు కూడా ఎలా ఉండాలి అని అంటే దృఢ విశ్వాసముతో ఉండాలి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు ఉండాలి. ఒకరినొకరు ప్రేమించు వారిగా ఉండాలి. సువార్త పరిచర్య చేయువారిగా ఉండాలి. ఆత్మలను సంపాదించువారుగా ఉండాలి. అప్పుడు అలా చేస్తేనే అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా ఉండాలి. అంటే ఎంత ధనాన్ని సంపాదించినా అది రక్షణను దయచేసేదిగా ఉంటుంది. అంటే రక్షణను ధనం అనేది ఇవ్వదు. విరిగి నలిగిన హృదయము, మారు మనసు పొందిన హృదయము రక్షణను దయచేస్తూ ఉంది, కానీ ధనము మాత్రము రక్షణను దయచేయదు. అంటే ఉన్న ధనాన్ని ఆత్మల కొరకు వ్యాపరిస్తే అది నీకు నిత్య జీవాన్ని దయచేస్తుంది, కానీ స్వనీతిని స్థాపించుకున్నటకు కనుక ధనాన్ని సంపాదిస్తే అది ఎంత మాత్రము కూడా నిత్య జీవాన్ని దయచేయదు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని ఎరిగి ఉండాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. రోమపత్రిక 13:11-12 మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అంటున్నారు. కాబట్టి ఎలా ఉండాలి అని అంటే మనము సత్క్రియలు అను ధనమును సంపాదించు వారముగా ఉండాలి. ఔదార్యము గల వారముగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారమై ఉండాలి. అలా ఉంటేనే మనము దేవుని కృపకు పాత్రులముగా ఉంటాము. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుని వారముగా ఉంటాము. ఆ అగ్ని జ్వాలల నుండి తప్పించుకుని వారముగా ఉంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని మారు మనస్సు పొంది నూతన పరచబడుచు రూపాంతరము చెందాలి అని కూడా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నేటి కాలంలో ధనవంతులు ఎలా ఉండాలి అంటే ఈ ఉదాహరణ ద్వారా, ఈ జరిగిన ఈ సంఘటన ద్వారా మనము మార్పు చెందాలనే ఒక ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయాన్ని, ఈ చరిత్రలో జరిగిన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అనేకులను మంచి దారికి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని తెలియజేస్తున్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి గర్విష్ఠులుగా ఉండక ఔదార్యము గల వారై ఉండి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఉండి ఒకరినొకరు ప్రేమించుచు మనకున్న ధనమును ఆత్మల కొరకు వ్యయపరచుచు ప్రాణార్పణముగా పోయబడుచు ఎవరైతే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉంటారో వారు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. నిత్య జీవాన్ని పొందుకుని వారుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధముగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అంటున్నారు. ఆ ధనవంతుని జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్నంత కాలము ఎలా ఉన్నాడంటే సుఖ సంతోషాలతో ఉన్నాడు, భోగాసక్తుడై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే ఏం జరిగింది? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ధనము కలిగి ఉన్నామా? ఎలాంటి ధనము కలిగి ఉన్నాము? సత్క్రియలనే ధనము కలిగి ఉన్నామా, లేదా ధనానికే ప్రాధాన్యత ఇచ్చువారముగా ఉన్నామా అని ప్రతి ఒక్కరూ తమ్ముడు తాము పరీక్షించుకుని వారు ఉండాలి. దేవుని యందు లక్ష్యం ఉంచువారుగా ఉండాలి, కానీ ధనము యందు లక్ష్యం ఉంచువారుగా ఉండకూడదు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. కాబట్టి మనము కలిగి ఉన్న ఈ ధనముతో రాబో కాలమునకు మంచి పునాది వేసుకుని వారముగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసి అనేకులు మారు మనస్సు పొందాలనే ఒక ఉద్దేశంతో
క్రీస్తుకు పూర్వము మోషే కాలములో జరిగిన ఒక యథార్థ సంఘటనను యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు కూడా ఏం చెబుతున్నారంటే, నాకు కలిగిన యావత్తును ఆత్మల కొరకు వ్యయపరుస్తూ ఉన్నాను, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను అని చెబుతున్నారు. మరి మనం ఎలా ఉన్నాము అని ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్షయమైపోయే ధనము మన యొద్ద ఉన్నా కూడా అది ఈ లోకంలో ఉన్నంత వరకే పనిచేస్తుంది అన్న ఒక స్పృహ కలిగి సువార్త కొరకు ధనమును ఖర్చు పెట్టువారముగా, ఆత్మల కొరకు ధనమును వ్యయపరచువారముగా ఉండి నిత్య జీవానికి వారసులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొంచు ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.